హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి వెరైటీ రెసిపీ చేసి చూపిస్తానండి. అది నేరేడు పళ్ళ ఖీర్, బాదం పాలతోటి నేరేడు పళ్ళ ఖీర్ అండి. ఇది చాలా వెరైటీ టేస్ట్తో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. నమస్తే అండి, నేను హిమవాణి. వెల్కమ్ టు హైజీన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నానండి. తేనె అండి, తేనె తీసుకుంటున్నాను. ఒక కప్పు నేరేడు పళ్ళు ముక్కలు తీసుకున్నానండి. అవి నేను గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి హైబ్రిడ్ నేరేడు పళ్ళు అండి. ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి, బాగున్నాయి. తర్వాత ఒక కప్పు బాదం పలుకులండి. అవి నేను ఓవర్ నైట్ నానబెట్టి పొట్టు తీసేసి పెట్టుకున్నానండి. ఒక కప్పు బాదం గింజలు. ఇవి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని తీసుకోవాలండి. తర్వాత ఒక 3 స్పూన్లు పంచదార తీసుకున్నానండి. ఒక 3 స్పూన్లు బెల్లం తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో మనం వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా చిరోంజీ సీడ్స్ తీసుకున్నానండి. కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. ఈ రెండు 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళల్లో కడిగి నేను రెడీ చేసుకున్నానండి. కొన్ని బాదం గింజల్ని గార్నిష్ కోసం నేను సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. మనం ఒక 3 స్పూన్లు సేమియా కూడా తీసుకోవాలండి. నేను అది ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను నేను. తర్వాత ఒక 3 ఇలాచీ తీసుకుంటున్నాను. ఇందులో సేమియా కూడా కొంచెం వేసుకోవాలి. సేమియా వేపి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బాదం గింజల్ని మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ తోటి మనం ఇప్పుడు ఖీర్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఈ బాదం గింజలు తీసుకుంటున్నానండి. కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి తీసుకున్నానండి. ఆ నేతిలో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్, చిరోంజీ సీడ్స్, తర్వాత జీడిపప్పు లైట్గా అంటే క్రిస్పీగా మనం వేపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం గింజల్ని బాగా మెత్తగా మనం పేస్ట్ చేసుకున్నాం కదండి. నేను యాజ్ ఇట్ ఈజ్గా ఆ బాదం పేస్ట్ని వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు బాదం పేస్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా అలా వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు స్ట్రైనర్లో దాన్ని వడపోసుకుని ఓన్లీ బాదం పాలు మాత్రం తీసుకోండి. ఎందుకంటే కొంతమందికి ఆ పలుకు ఉంటే ఇష్టం ఉండదు. నేను ఆ సన్న రవ్వ లాంటి పలుకుతో కలిపి నేను వేసేసుకుంటున్నానండి ఈ ఖీర్కి. చూడండి, బాగా మెత్తగా పేస్ట్ చేసి తీసుకున్నాను. అదే ప్యాన్లో నేను ఆ బాదం పేస్ట్ని వేసేసుకుంటున్నాను. దాన్ని అడుగున మాడకుండా మనం కలుపుతూ ఉండాలండి. అడుగు అంటితే టేస్ట్ మారిపోతుంది, అట్లా తిప్పుతూ ఉండాలి. తర్వాత అదే మిక్సీ జార్లో నేను నేరేడు పళ్ళని తీసుకుంటున్నానండి. అది కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులోనే ఎలాచీ కూడా వేసుకుంటున్నానండి. ఆ రెండు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి ఈ బాదం పేస్ట్ని. ఈ ఖీర్ అంతానండి మనం సన్నటి మంట మీదే సిమ్లో పెట్టి చేసుకోవాలి. తర్వాత నేను సేమియా తీసుకోవడం మర్చిపోయాను అన్నాను కదండి. ఇప్పుడు ఆ సేమియాని వేసుకుంటున్నాను 3 స్పూన్లు. ఇది ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా అండి, ఇంకా నేను అందుకే వేపుకోలేదు. ఈ సేమియా ఉడికే వరకు తిప్పుతూ ఉండాలండి. సేమియా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ సేమియా ఉడికిన తర్వాత మనం పంచదార, కొంచెం తేనె, కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు నేను పంచదార వేస్తున్నాను. తర్వాత కొంచెం 1 స్పూన్ తేనె వేస్తున్నానండి. ఇవన్నీ కూడా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి. తర్వాత నెయ్యి నేను 1 స్పూన్ తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, మీరు తినే టేస్ట్ని బట్టి.
తర్వాత నేనండి ఇందులో వేసే స్వీట్ ఏంటంటే నేను పర్టికులర్గా ఇంతే వేయండి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనం తీసుకునే నేరేడుకాయలు టేస్ట్ని బట్టి మనం తీపిని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న నేరేడు పళ్ళని పాలల్లో వేసేసుకుంటున్నానండి. బాదం మిల్క్లో వేసి కలుపుకుని కొంచెం ఉడికితే సరిపోతుందండి. ఒక్క ఉడుకు రానిచ్చి కట్టేయచ్చు. ఎందుకంటే నేరేడు పళ్ళు పేస్ట్ వేసిన తర్వాత అండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం మరిగితే ఒక్క మరుగు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ బెల్లం వేసేసుకుంటున్నానండి. ఈ బెల్లం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూసారు కదండి పర్పుల్ కలరు ఎంత అందంగా ఉందో. మన ఖీర్ చాలా వెరైటీగా ఉంటుందండి. తర్వాత ఈ తీపి కూడానండి మన ఇంటి టేస్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేరేడు పళ్ళు బాగా ఒగరుగా ఉంటే కొంచెం తీపి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అలాగే నేరేడు పళ్ళు బాగా స్వీట్గా ఉంటే కొంచెం తీపి తగ్గించుకుని వేసుకోవాల్సి వస్తుందండి. చూడండి ఇప్పుడు నేను నేరేడు పళ్ళ ఖీర్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. దానిపైన ఒక స్పూన్ తేనె వేసానండి. తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటున్నాను. తర్వాత నెయ్యి కూడా కావాలంటే వేసుకోండి. నేను కొంచెం నేరేడు పళ్ళు జ్యూస్ ఉంటే నేను దానిపైన గార్నిష్ చేసుకున్నానండి. ఈ ఖీర్ అండి మనం వేడిగా తినే కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే బాగుంటుందండి. మనం ఫ్రూట్స్తో చేసుకునే ఏ ఖీర్ కానీ పాయసం కానీ చల్లగా తింటేనే బాగుంటుందండి వేడిగా తినడం కంటే. ఈ ఖీర్ని మామూలు పాలతో కూడా చేసుకోవచ్చండి. లేదంటే సగం బాదం పాలు సగం మామూలు పాలతో కూడా చేసుకోవచ్చు. ఈ ఖీర్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.